ఈ మధ్యకాలంలో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్ హౌస్లో మే 15న నిర్వహించిన రేవ్ పార్టీపై దాడి చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సిసిబి అధికారులు సోమవారం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. నటి హేమ సహా ఇతర సినీ నటులు పాల్గొన్నారన్న ఆరోపణతో ఈ రేవ్ పార్టీ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. వాసు అనే వ్యక్తి బర్త్డేతో పాటు తన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కేసు దర్యాప్తును పోలీస్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ లీడ్ చేశారు. తాజాగా ఆయన 1086 పేజీల ఛార్జిషీట్ కోర్టుకు సమర్పించారు. అందులో నటి హేమ ఎండీఎంఏ సేవించిందని తెలిపారు. అందుకు సంబంధించిన ఆమె వైద్య పరీక్ష ఫలితాలు కూడా జతపరిచారు. పార్టీకి హాజరైన మరో నటికి టెస్టులు చేయగా డ్రగ్స్ నెగిటివ్ వచ్చిందని ఆమె సాక్షుల్లో ఒకరిగా పరిగణిస్తున్నట్లుగా తెలిపారు. పార్టీలో పట్టుబడిన తర్వాత హేమ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తాను అసలు ఆ పార్టీకి వెళ్లలేదు అని హైదరాబాద్లో ఉన్నట్టు వీడియో కూడా విడుదల చేసింది. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు అని తెలిపింది. అయితే ఆమె మెడికల్ రిపోర్ట్ పాజిటివ్ అని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారు. ఆపై ఆమె బెయిల్పై బయటకొచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హేమ, వాసు, అరుణ్లకి ఫ్రెండ్. వారు ఆమెను పార్టీకి ఆహ్వానించారు. ఛార్జిషీట్లో మొత్తం 88 మందిని నిందితులుగా గుర్తించారు. వాసు, అతని స్నేహితులు చిత్తూరు జిల్లాకు చెందిన డెంటిస్ట్ రణధీర్ బాబు, కోరమంగలకు చెందిన అరుణ్ కుమార్, నాగబాబు, మహ్మద్ అబుబాకర్, అగస్టిన్ దాదాపుగా గుర్తింపు పొందిన నైజీరియన్ దేశస్తుల్ని పార్టీ ఆర్గనైజ్ చేసినందుకు, డ్రగ్స్ సప్లై చేసినందుకు నిందితులుగా కూడా చేర్చారు. హేమతో సహా మిగిలిన 79 మంది నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం సెక్షన్ 27B కింద ఏదైనా మాదక ద్రవ్యం లేదా సైకోట్రాఫిక్ పదార్థం సేవించినందుకు శిక్ష కింద బుక్ చేశారు. సెక్షన్ ప్రకారం నిందితులకు 6 నెలల వరకు జైలు శిక్ష లేదా 10,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. లేదా కోర్టు విచక్షణ మేరకు జైలు శిక్షతో పాటు ఫైన్ 2 వేయొచ్చు. నిందితుల కాల్ డీటెయిల్స్ రికార్డు CDRను కూడా పోలీసులు కోర్టుకు సమర్పించారు. స్పాట్లో ఎండీఎంఏ మాత్రలు, ఎండీఎంఏ క్రిస్టల్, 6 గ్రాముల హైడ్రో గంజాయి, 5 గ్రాముల కొకైన్ పూతతో కూడిన 500 రూపాయల నోటు, 6 కిలోల హైడ్రో గంజా, 5 మొబైల్ ఫోన్స్, వోక్స్ వ్యాగన్ కారు, ల్యాండ్ రోవర్ కారు వంటివి సీజ్ చేసినట్టుగా ఛార్జిషీట్లో చూపించారు. మరి దీనిపై హేమ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.